మా సమస్యలు అన్ని విన్న తర్వాత మొత్తం క్లియర్ చేస్తానని చెప్పి, అలాగే పిఆర్సీ కమిటీని కూడా త్వరలోనే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినందుకు దానికి కూడా ఇలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఉద్యోగ సంఘాల మన జాయింట్ సర్వీస్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను అక్కడ పరిశీలించాలని సిఎస్ గారికి ఆదేశించి, అలాగే హెల్త్ కార్డు కూడా జూన్ 1 రోజున ఇంప్లిమెంట్ చేస్తానని 4 ప్రధానమైన డిమాండ్, అలాగే సిపిఎస్ను కూడా దాని మీద అధ్యయనం చేసి త్వరలోనే దానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని 4 మెయిన్ డిమాండ్లు కాకుండా చాలా సమస్యలు మాట్లాడి, ఉద్యోగ సంఘాలంటేనే ఉద్యోగులంటేనే మా ప్రభుత్వం, నేను పెద్దన్నగా ఉంటా, నీ అన్ని సమస్యలు నాకు తెలుసు, అన్ని సమస్యలు త్వరలోనే నేను చేస్తా అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి యావత్తు తెలంగాణ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, 5th రోజు తీసుకునే ఏ కార్యక్రమైనా అది ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమం ఉంటుంది. కానీ మేము ఏం చేసినా ఉద్యోగ సంఘాలుగా మా నిరసనని చెప్పాం, కానీ ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం చేయలేదు, వ్యతిరేకం చేయబోమని మేము అందరం ప్రామిస్ ఇస్తూ ఎటువంటి అన్ని మా 4 సమస్యలు ఇచ్చినందుకు, మెయిన్గా హెల్త్ కార్డు ఇమీడియట్గా ఎఫెక్ట్ చేస్తే జూన్ 1 రోజు ఇస్తానందుకు, అలాగే జూన్ 2 రోజున అన్ని సమస్యల పరిష్కారంగా మార్గంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మొత్తం క్లోజ్ చేస్తున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమైందని మీరందరూ యావత్తు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రిమండలికి, యావత్తు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడు మంచిగా వినే విధంగా ఉండి అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి నెంబర్ 1 తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలన్నీ మేము గ్రహించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని మాటిస్తాం.